కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాణసంచా ప్రమాద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్, బాలయోగి ఆదివారం వారి గృహాలకు వెళ్లి చెక్కులను అందజేశారు. సామర్లకోట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఆయా కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా కుటుంబాలను పరామర్శించిన మంత్రులు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాద బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు, ఎవరైతే ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఆర్డర్ బాధ్యత చనిపోయింది, పాప చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పేసి ఇప్పుడు మీకు ఒక్కడే పుడతాను, అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుతుందమ్మా, అత్తగారు రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చదువుకున్నాం, 10th క్లాస్ చదువుకున్నాం. పిల్లలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలమ్మా, కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. పాప మా పేరు మీద కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది కలెక్టర్ గారు అధికారులు వచ్చి తర్వాత మాట్లాడతారు ఎలా చేయాలి ఏమా. సార్ ఇటు చూడండి సార్, చూడండి 20 లక్షలు సార్. సౌమ్య, సౌమ్య, సోఫియా, సోఫియా అడగకపోతుందా? మీ అనుకుంటుంది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.